వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా మనసు పాలిట మౌనంగా బ్రతుకు పాలిట శాపంగా మారుతుంది. కొన్ని రోజులకని మొదలుపెట్టిన ఈ నాటకం ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలియడం లేదు. ఇలాంటి కలలకి ఆలోచనలకి ఇంకెన్ని రోజులు భయపడాలో. సంధ్య, రిలాక్స్. కలలన్నీ నిజమవుతాయన్న గ్యారంటీ లేదు. ఎందుకు లేదు? ఆ కళ మంచిదో కాదో చెప్పండి. జరుగుద్దో లేదో నేను చెప్తాను. ఏం అవసరం లేదు. టీ ఇవ్వడానికి వచ్చావు, ఇచ్చావు కదా, ఇంకా వెళ్ళు. సంబంధం లేకపోయినా ప్రతి విషయంలో వీలైతే తల లేదా తోక దూర్చటం నీకు బాగా అలవాటైపోయింది. మంచి చెప్ప నీకొస్తే గట్లగా ఏమని ఉరుతున్నావు? సంధ్య మేడం వెనక తోకలా తిరిగితే సరిపోదు. సమస్య వచ్చినప్పుడు మంచి చెడు మాట్లాడాల. ఇగో సంధ్య మేడము, మంచి జరిగే కళ అయితే పర్లేదు, కీడు జరిగేదైతే భద్రంగా ఉండాల. పీడకలలంటే మరేటి కాదు, జరగబోయే ప్రమాదం గురించి ఆ దేవుడు ముందు జాగ్రత్తగా ఉండాలా. ఇది నా మాట కాదు, మా ఊర్లో చెప్పుకునే మాట. అందుకే ఏదైనా పీడకల వచ్చిందంటే పొద్దున్నే గుడికెళ్ళి గట్ల జరగకూడదని దేవుడికి మొక్కుకునేటోళ్ళం. అందుకే ఇయాల్టి నుంచి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా జాగ్రత్తగా ఉంటే మంచిది. చాలా గొప్పగా చెప్పావులే. అసలే భయపడుతున్న దీనికి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వేంటి ఇంకా భయపెడుతున్నావు? నేనేం భయపెట్టడం లేదు, తెలిసిందే చెప్తున్నా. ఆయన సంధ్య మేడం లాంటి మంచి మనిషికి గంతా మంచి జరుగుతుంది. అదైతే నమ్మకంగా చెప్పగలను. సి సంధ్య, నీ కష్టాలకి ఎవ్వరూ నిన్ను ఒంటరిగా వదిలేయట్లేదు. ఏదో ఒక విధంగా మీ అమ్మా నాన్న సాధ్యమైనంత వరకు నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సూర్యని దూరం పెట్టడానికి అతని ఆరోగ్యం గురించి అబద్ధం చెప్పి మంచి పని చేశారు. అబద్ధం చెప్పడం వల్ల సూర్యకి, నిజం దాయడం వల్ల ఆకాష్కి ఏ ప్రాబ్లం ఉండదని తెలుసుకో. అదే విషయాన్ని నీ మనసుకు నువ్వే చెప్పుకొని మెంటల్గా స్ట్రాంగ్గా ఉండు. కలల గురించి భయపడుతూ ప్రాబ్లంని ఇంకా క్రిటికల్ చేసుకోవద్దు. ఇంకా నీకు భయం తగ్గకపోతే ఒకసారి సూర్యతో మాట్లాడు. సూర్యతోనా? అవును సంధ్య, అప్పుడు నీకు ధైర్యంగా ఉంటుంది. సూర్య కూడా కాస్త సంతోషంగా ఉంటుంది. అతని మనసులో ఏదైనా కోపం, అనుమానం ఉంటే నీ మాటలతో అది క్లియర్ అయిపోతుంది. ఇంకేం ఆలోచించొద్దు సంధ్య, ప్రశాంతంగా ఒకసారి మాట్లాడు. కంప్లీట్ వర్క్ ప్రోగ్రెస్ ఈ ఫైల్లో ఉంది సార్. మన డేటా టీమ్కి చెప్పి మొత్తం సిస్టంలో అప్లోడ్ చేయమని చెప్తే ఫ్యూచర్లో రిఫరెన్స్గా పనికొస్తాయి. నెక్స్ట్ టైం ఆడిట్కి ఎవరైనా వచ్చినా సరే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఆకాష్, ఆకాష్, చెప్పు సూర్య. నేను చెప్పింది విన్నావా? విన్నాను. అయితే ఏం చెప్పానో రిపీట్ చేయి. అదే ఆడిట్ టీంకి డేటా ఇస్తే సిస్టంలో అప్లోడ్ చేస్తారు అంటున్నావు. అంటే ఏమీ వినలేదన్నమాట. ఏమైంది? నీ మైండ్ అబ్సెంట్ చేస్తున్న ఆలోచన ఏంటి? ఇంకే ఉంటుంది, నా సంధ్య గురించి ఆలోచిస్తున్నాను. నీ వైఫ్ గురించా? అవును సూర్య, కొన్ని రోజుల నుంచే తను చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఏవేవో పీడకలలకంటూ భయపడుతోంది. ఎంత ధైర్యం చెప్పినా పైకి నవ్వు నటిస్తోంది, కానీ మనసులో ఉన్న ఆందోళన
తన కళ్ళలో కనిపిస్తోంది. అయితే మాటలతో నువ్వే మర్చిపోయేలా చేయాలి. ఆడవాళ్ళు, అందులోనూ భార్యలు, సంతోషాన్ని వెంటనే పంచుకోగలరు, కానీ బాధని భయాన్ని అడిగితే గాని చెప్పరు. అడుగుతున్నాను, కానీ తనే చెప్పట్లేదు. అదే కదా నా ప్రాబ్లం. అయితే పట్టు వదలని విక్రమార్కుల్లాగా నువ్వు మారిపోవాలి. ఇక వేరే దారి లేదు. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడు. అప్పుడు నీ మైండ్, తన మనసు రెండు మారే ఛాన్స్ ఉంది కదా. సరే, ఇప్పుడే కాల్ చేసి మాట్లాడతాను. హలో సంధ్య. ఏమండి? ఏంటి సంధ్య నువ్వు ఫోన్ చేసావు? ఏ చేయకూడదా? చెయ్యాలి. ఇలా ప్రతిరోజు ప్రతి పూట చేయాలి. నేను కూడా కోరుకునేది అదే. కానీ నువ్వు ఇలా చేయటం ఫస్ట్ టైం కదా అని అడిగాను. ఏం లేదండి, ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మీరు డల్గా ఉన్నారు కదా, ఆలోచిస్తుంటే నాకు ఏదోలా ఉంది. అందుకే మాట్లాడాలని ఫోన్ చేశాను. కొంచెం బాధగానే ఉంది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు కదా, అంతా సెట్ అయిపోయింది. లంచ్ తీసుకెళ్లారా? అవును, మా అమ్మ ఉంది కదా. ఆకలి గురించి, అన్నం గురించి నువ్వు అడగనక్కర్లేదు, నేను చెప్పనక్కర్లేదు. టైంకి తినండి. జరిగిన దాని గురించి మీరేం ఆలోచించొద్దు. నేను కూడా ఏం ఆలోచించను. సరే మేడం, మీరు ఆర్డర్ వేశారు కదా, తప్పకుండా పాటిస్తాను. వర్క్ ఎక్కువగా ఉందా? అవునండి, ఈ మధ్యన ఎక్కువగానే ఉంటుంది. నాకు ఒక మీటింగ్ ఉందండి, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. సరే సరే సంధ్య, ఉంటాను. బాయ్ అండి. ఆకాష్, ఇప్పుడే నా భార్య నాకు కాల్ చేసింది. నేను ఎలా ఉన్నాను అని అడిగి టైంకి భోజనం చేయమని చెప్పింది. అన్ఎక్స్పెక్టెడ్గా భార్య కాల్ చేసి ఇలా యోగక్షేమాలు అడిగితే చాలా థ్రిల్లింగ్గా, చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఆ హ్యాపీనెస్ నాకు మాత్రం లేదు సూర్య. ఏంటి అలా అంటున్నావు? నువ్వు చెప్పావు కదా అని నేను నా భార్య కాల్ చేస్తూ ఉంటే అసలు ఫోనే కనెక్ట్ అవ్వట్లేదు. దానికి హర్ట్ అవ్వడం ఎందుకు? ఇప్పుడు మనసులో అనుకున్న మాటలన్నీ దాచుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మాట్లాడు. ఇలాంటివి ఫోన్లో కన్నా డైరెక్ట్గా మాట్లాడితేనే మంచిది. సరే, ఇంకా అదే చేయాలి. ఓకే, ఈ ఫైల్ గురించి ఇంకోసారి మొత్తం చెప్పనా? నాకేం చెప్పొద్దు. నువ్వు పేరుకు మాత్రమే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్వి. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మారిపోయి ఏ సమస్య లేకుండా చూసుకో. అంతేగాని ప్రతిదీ నాకు చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ నా డ్యూటీ నేను... నీ డ్యూటీ నాకు కంపెనీ ఇవ్వటం మాత్రమే. అందుకే అలా వెళ్ళి ఒక దమ్ము కొట్టి టీ తాగుదాం. పద. ఈరోజు అక్షయ తృతీయ అని నీకు సంధ్య చెప్పలేదా? ఏంటి సంధ్యనా? నేను బలవంత పెట్టి తనను నొప్పించాలే తప్ప ఎప్పుడు ఎక్కడికి రాదు. షాపింగ్ వెళ్దామంటే అనవసరపు ఖర్చు వద్దులేండి అంటుంది. చీరలు కొనుక్కుంటావంటే ఉన్నాయి కదా అని చెప్తుంది. అలాంటిది బంగారం గురించి చెప్తుందా? గిఫ్టులు కావాలని అడుగుతుందా? నేనే అర్థం చేసుకుని ఇలాంటి సర్ప్రైజ్లన్నీ ప్లాన్ చేస్తూ ఉంటాను. ఇదిగో ఆకాషు, ఈ విషయంలో మాత్రం ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరిలో నువ్వే అదృష్టవంతుడురా. ఇప్పుడు మీ అదృష్టానికి ఏం తక్కువ? అబ్బా, ఈ ఎక్కువ తక్కువలన్నీ వెళ్లేదారిలో మాట్లాడుకోవచ్చులే గాని. ఆకాష్, నువ్వు కూడా మాతో పాటు రారా, కలిసి షాపింగ్ చేసుకోవచ్చు.
వద్దు మహానుభావా, మీ షాపింగ్ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేయలేను. నేను సపరేట్గా వెళ్ళి నా సంధ్యకు సర్ప్రైజ్ ప్లాన్ చేసుకుంటాను. మీరిద్దరూ ప్రశాంతంగా వెళ్ళరండి. బాయ్. పదవే, టైం అవుతుంది, పద. ఏంటి బాబ్జీ, ఏమైనా మాట్లాడాలా? అబే ఏం లేదండి, మనం మాట్లాడుకోవటానికి ఏముంటాయండి. ఎందుకుండవు? ఈ రోజు నా డ్రెస్ బాగుందని చెప్పొచ్చు, నేనిచ్చిన కాఫీ చాలా టేస్టీగా ఉందని కాంప్లిమెంట్ కూడా ఇవ్వచ్చు. మీ మగాళ్ళు అనుకోవాలే కానీ ఆడవాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏదైనా చెప్పొచ్చు. మీ కాలు మొత్తం సెట్ అయిపోయినట్టేనా అండి? అవకాశం ఇస్తే ఇదా నువ్వు అడిగే క్వశ్చన్? అంటే మన మధ్య పరిచయానికి కారణం ఆ కాలే కదా అని అడిగానండి. అంతేనా? లేక సెట్ అయిందని చెప్తే ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేస్తున్నావా? ఊరుకోండి పండు గారు, నిజంగా నాకు అన్ని తెలివితేటలే ఉంటే ఇన్ని రోజులు మీరు చెప్పినట్టు నేనెందుకు చేస్తానండి? ఎప్పుడో పారిపోయేవాడిని. ఎక్కడికి పారిపోకుండా కట్టుకోవాలని నేను చూస్తుంటే నువ్వేంటి బాబ్జీ ఇలా మాట్లాడతావు? కట్టుకోవటం ఏంటండి? కట్టుకోవడం ఏంటి? నేను పట్టుకోవడం అన్నాను. అలా అన్నారా? నాకేంటి ఇంకోలా వినిపించింది? నీ మనసులో అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయేమో, అందుకే అలా వినిపించినట్టుంది. చచా, నాకెలాంటి ఫీలింగ్స్ లేవండి. చెప్పాను కదండి, నా దృష్టిలో పెళ్లి ప్రేమ లాంటివి చాలా నీచంగా అనిపిస్తాయి. అందుకే నేను వాటికి దూరంగా ఉంటాను. ఇప్పుడు పెళ్లి ప్రేమ గురించి ఎవరు మాట్లాడారు? అంటే ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యేవి అక్కడే కదా అని చెప్పానండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ? నాకే ఉద్దేశం లేదండి బాబు, జస్ట్ ఏదో మాట్లాడాలని మాట్లాడేశాను. అది సరే గాని మీ కాలుకి మళ్ళీ స్కానింగ్ ఎప్పుడు తీయిస్తున్నారు? డాక్టర్ గారు చెప్పినట్టున్నారు కదా. చెప్పారులే, వెళ్తానులే తర్వాత ఎప్పుడైనా. అయ్యో, అలా అశ్రద్ధ చేస్తే ఎలాగండి? ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని లైట్ గా తీసుకుంటే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటేనే నాకు మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఓహో, నువ్వు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావా? నా కోసం కాకపోయినా నీ కోసమైనా స్కానింగ్ చేయించుకుంటాను. ఆ? నేనేం చెప్పాను? ఈవిడికేమర్థమైంది? ఈ రోజుల్లో అన్నీ బాగున్న అమ్మాయిలకే ఓకే చెప్పడానికి 100 కారణాలు చెప్తున్నారు. అలాంటిది ఈ చిన్న లోటుండడం నాకు కూడా ఇష్టం లేదు. వామ్మో, ఈ పండుగారు నేనేం చెప్పినా పెళ్లికి లింక్ చేస్తున్నారు. స్కానింగ్ రిపోర్ట్లో కాలు పర్ఫెక్ట్ గా సెట్ అయిందని వస్తే చాలు, ఈ పెళ్లి గోల నుండి ఈజీగా బయటపడిపోవచ్చు. నా కాలుకి ఏ లోపం ఉండకూడదని నువ్వు కోరుకున్నట్టే స్కానింగ్ రిపోర్ట్ రావాలి. అప్పుడు మన పెళ్లికి ఏ అడ్డంకి ఉండదు. హలో, మనం వచ్చింది విండో షాపింగ్కి కాదు, డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవడానికి. ఇప్పుడు ఎందుకండి? అసలే బంగారం రేట్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇంకో రోజు వద్దాంలే, పదండి. బంగారం రేటు ఎంత పెరిగినా నా బంగారం ముందు మాత్రం చాలా తక్కువే. అయితే బంగారానికి బంగారం ఎందుకు? ఇంటికి వెళ్ళిపోదామా? ఏంటి సంధ్య ఇది? ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయినప్పటి నుంచి వద్దు, వెళ్ళిపోదామని చెప్పడమే తప్ప నా ప్రేమని, సంతోషాన్ని అస్సలు అర్థం చేసుకోవడం లేదు. అంటే నీకు గిఫ్ట్ కొనాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నానో తెలుసా? ఆ అవకాశం వచ్చినప్పుడు కూడా నీ మాటలతో నా ఆశను ఎందుకు చంపేస్తున్నావు? అంటే ఇప్పుడు నగలవి ఎందుకు? ఆ డబ్బులు దేనికైనా పనికొస్తాయి కదా అని చెప్తున్నానండి. నీ కోసం పెట్టే ప్రతి రూపాయి నాకు ఖర్చు కాదు. ఇంతకు మించి నేను చెప్పలేను, బ్రతిమలాడలేను. నా మీద ప్రేమ ఉంటే, నా మాట మీద గౌరవం ఉంటే రా, లేదంటే వెనక్కి వెళ్ళిపోదాం. జీవితంలో ఇంకెప్పుడు నీకేమి కొంటానని చెప్పను, నీ మీద ఆశలు కూడా పెట్టుకోను.
దా. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఏం చూస్తారు సార్? లేటెస్ట్ మోడల్ నెక్లెస్ కావాలి. ఓకే సార్, రండి. నమస్కారం సార్. రా. కూర్చోండి. నగల షాప్కి వచ్చి కూడా డల్గా ఉన్న ఏకైక స్త్రీ జాతి ఆనిముత్తి అనివి నువ్వే సంధ్య. కాస్త నవ్వొచ్చు కదా ప్లీజ్, నా కోసం. ఇది బాగుంది కదండి. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే సంధ్య. సంధ్య, నెక్లెస్ అమ్మా నాన్నకు చూపించు. చాలా బాగుంది. ఏమండి, మీరు చూడండి. బాగుంది. నాన్న సూర్య, చాలా బాగుందిరా. నాకు కూడా చాలా నచ్చిందమ్మా. సంధ్య మెడలో పెట్టుకొని అద్దంలో కూడా చూసుకుంది. అప్పుడేదో దయ్యాన్ని చూసినట్టు వెంటనే లేచి వేరే సెక్షన్కి వెళ్దామని చెప్పింది. ఇదే బాగుంది తీసుకో అంటే వినలేదే. వెళ్దాం వెళ్దాం అని ఒకటే గోల. అంటే వేరే సెక్షన్లో కూడా బాగుంటాయేమో అని అనుకున్నానండి. ఏం బాగున్నాయి, నాకు కూడా కనిపించకుండా షాప్ మొత్తం తిరిగేసి వచ్చావు. ఆఖరికి ఇదే తీసుకోవాల్సి వచ్చింది. ఏమండి, ఖరీదైన నగ తీసుకుంటున్నప్పుడు అన్ని వెరైటీస్ చూడాలి కదండి. దీనికన్నా మంచిది ఉంటుందేమో అనుకున్నాను. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ సంధ్య. మనకేదైనా ఫస్ట్ టైం నచ్చిందంటే దాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు. ఒకవేళ మిస్ అయితే ఎంత బాధపడ్డా ఏడుపు తప్ప లైఫ్లో సంతృప్తే ఉండదు. ఇది కూడా నీకు చెప్పకుండా సేఫ్ సైడ్ నేను బిల్డింగ్ చేయించాను కాబట్టి సరిపోయింది. లేదంటే వేరే ఎవరికైనా నచ్చుండేది, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మంచి పని చేసావురా సూర్య. రోజు రోజుకి బంగారం రేటు పెరుగుతున్నా భారతీయులకు మాత్రం మోజు తగ్గడం లేదు. నిజమేనండి. రోజు రోజుకి గ్రాము రేటు అంత పెరిగింది ఇంత పెరిగింది అంటున్నారు, కానీ కొనేవాళ్లు మాత్రం కొంటూనే ఉన్నారు. సంధ్య, నువ్వు అటు తిరుగు.
ఎందుకండి? నేను కొన్న నెక్లెస్ కదా, అమ్మా నాన్న ముందు నీ మెడలో పెట్టాలనుంది. అమ్మా ఇలా ఇవ్వు. అబ్, ఇప్పుడు ఎందుకండి? షాప్లో పెట్టారు కదా. అక్కడ అమ్మా నాన్న లేరు కదా. నువ్వు తిరుగు, నువ్వు తిరుగు సంధ్య. సంధ్య, నీ మెడలో ఇలా నెక్లెస్ పెడుతూ ఉంటే నాకు తాళి కట్టినట్టే ఉంది. చనిపోయానని తెలిసి కూడా నేను కట్టిన తాళి తీయకుండా అలానే మెడలో ఉంచుకున్నావు. ఇంత నమ్మకం, ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. నెక్లెస్ మామూలుగా చూడడం కన్నా సంధ్య మెడలో చూస్తుంటే చాలా బాగుందిరా. సంధ్య, నెక్లెస్ నీకు నచ్చిందా? అదేం ప్రశ్నరా, నచ్చింది కాబట్టే కదా తీసుకుంది. అదీ కాక నువ్వు కొన్న తర్వాత నచ్చకుండా ఎలా ఉంటుంది? ఏమమ్మా, ఈ మధ్యన కన్ఫ్యూజన్ చాలా ఎక్కువైపోయింది. ఏం చెయ్యాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి అన్న క్లారిటీ మిస్ అవుతుంది. అవునండి, నిజమే. పరిస్థితులు అలా మారిపోయాయో లేక సమస్యలు వెతుక్కుంటూ వస్తున్నాయో నాకు తెలియడం లేదు. ఏం చేయాలో ఎలా ఉండాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. సమస్యలేంటి సంధ్య? దేని గురించి మాట్లాడుతున్నావు? అదేనండి, ఆఫీస్ వర్క్, దాని గురించి చెప్తున్నాను. ఈ జాబ్ గురించి తెలిసిన రోజు నుండి నేను వద్దు అని చెప్తున్నాను, కానీ నువ్వే అర్థం చేసుకోకుండా బాధ్యత బాండ్ అని చెప్తున్నావు. సర్లేరా, ఇప్పుడు దాని గురించి ఎందుకు? లక్ష్మి, వాళ్ళకు భోజనాలు వడ్డించు. అలాగేనండి. మీరిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. సంధ్య, రా రా సంధ్య. పండుగారు, 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 గుడ్ న్యూస్. పండుగారు, ఇన్ని రోజుల మీ వెయిటింగ్ ఫైటింగ్ ఈ రోజుతో ముగిసింది. ఇక నుండి మనకన్నీ మంచి రోజులే. మంచి రోజులా? అంటే దివ్య నాకు చెప్పకుండా బాబ్జీతో పెళ్లి గురించి ఏమైనా మాట్లాడిందా? పండుగారు, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి రోజు కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? బాబ్జీ, కాస్త ఆ ఎగ్జైట్మెంట్ కంట్రోల్ చేసుకుని ఏం జరిగిందో చెప్పు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడే డాక్టర్ గారిని కలిసి వచ్చాను. మీ స్కానింగ్ రిపోర్ట్ లో ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. ఇక నుండి మీరు డాన్స్ చేయొచ్చు, గెంతులు వేయచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఫోన్ చూసుకుంటూ రోడ్డు కూడా దాటేయచ్చు. వదులు బాబ్జీ, వదులు, వదులు బాబ్జీ. అందుకేనా ఉరిశిక్ష పడిన ఖైదీని ఊరికే వదిలేసినట్టు ఇంత ఊగిపోతున్నావు? పండుగారు, పోలికది కాదు కానీ ఫీలింగ్ మాత్రం అలానే ఉందండి. అప్పుడే మురిసిపోకు, నీ శిక్ష ఇంకా పూర్తవలేదు. డాక్టర్ గారు ఓకే అన్న తర్వాత ఇంకా పూర్తవకపోవటం ఏంటండి? కామెడీ కాకపోతే. ట్రీట్మెంట్ చేసింది డాక్టర్ అయినా అగ్రిమెంట్ రాయించుకుంది నేను. మళ్ళీ అగ్రిమెంట్ గోల్ ఏంటండి? గోల కాదు, అందులో రూలు. డాక్టర్ ఇచ్చిన మందులు పూర్తయ్యే వరకు నువ్వు నాకు సేవలు చేస్తూనే ఉండాలి. కాదు కూడదు అని ఎగిరిపోవాలని చూస్తే లేడీ ఎస్ఏ లాకప్ డోర్లు తీస్తుంది. నా ఆనందం మొత్తాన్ని నీటి బుడగలాగా ఇలా పేల్చేశారేంటండి? ఆ మందులు ఇంకెన్ని రోజులు వస్తాయండి? 10 రోజులు. ఇంకా 10 రోజులుందా? అవును, 10 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 10 రోజుల్లో దివ్యతో మాట్లాడి బాబ్జీ మనసు మార్పించాలి. మా ఇద్దరికి పెళ్లి జరిపించేటట్టు చెయ్యాలి. లేదంటే బాబ్జీ దొరకడం కష్టం. ఇన్ని రోజులు ఓపిక పట్టాను. ఇంకొక 10 రోజులు ఏదో ఒకలా నెట్టుకొచ్చేస్తే ఈ బానిస సంఖ్యలు తెంచుకొని ఎగిరిపోవచ్చు. నా మెడలో తాళి కట్టే వరకు
నిన్ను ఎక్కడికి ఎగిరిపోనివ్వను బాబ్జీ. సంధ్య, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నీకొక నీ మెళ్ళు ఈ నెక్లెస్ ఏంటి? చూడు, ఇలాంటి డిజైన్లు సిటీలో 2 ఉన్నాయని ఆ షాప్ వాడు చెప్పాడు. ఒకటి వేరే వాళ్ళు తీసుకుంటే రెండోది వేరే బ్రాంచ్ నుంచి తెప్పించి మరీ నాకిచ్చాడు. అలాంటిది ఈ నెక్లెస్ నీ మెడలోకి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? మాట్లాడు సంధ్య. మీ అమ్మ నాన్న ఇంత కాస్ట్లీ నగ కొనలేరు. నేను తప్ప నీ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అంటే నువ్వు ఆశ్రమానికి వెళ్ళలేదా? ఈ గిఫ్ట్ వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చారా? చెప్పు సంధ్య, నువ్వు సైలెంట్గా ఉంటే నేనేమర్థం చేసుకోవాలి? నేను అర్జెంటుగా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఒక్క ఆటో కూడా రావడం లేదు. కాస్త లిఫ్ట్ ఇస్తారా? సరే రండి. థ్యాంక్స్ సార్. నువ్వేదో పెద్ద పురుష పుంగవుడవని మా పండు చాలా ఫీల్ అయిపోతుంది. నీ నిజ స్వరూపం ఏంటో నేను బయట పెడతాను. చెయ్యి తీయండి, తీయండి. ఎందుకు ఆపారు? దిగండి. ఎందుకు? దిగమంటున్నాను కదా, దిగండి. ఏమైందండి? చెయ్యి తీయమని చెప్పినా సరే ఎందుకలా టచ్ చేస్తున్నారు? అంటే స్పీడ్గా వెళ్తున్నప్పుడు పడిపోతానేమోనని. ఇలాంటి పిచ్చి చేష్టలకి నేను మాత్రం పడినండి. అవసరంలో ఉన్నారు కదా అని సాయం చేస్తే ఇదా మీరు ప్రవర్తించే పద్ధతి? ఆడదంటే గౌరవంగా బతకాలి కానీ ఇలా బరితెకించకూడదు. సమాజం మర్యాద ఇవ్వాలంటే నీలో మంచితనం ఉండాలి. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ కనిపిస్తే పోలీసులకు అప్పు చెప్తాను. హలో, కంగ్రాట్స్ పండు. కంగ్రాట్సా? ఎందుకు? నేను పెట్టిన టెస్ట్లో బాబ్జీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. నువ్వు చెప్పినట్టే అతను జెంటిల్మెన్, నికార్సైన మేలు జాతి మగ అని ముత్యం. ఆడదంటే చాలా గౌరవం. ఇలాంటి వాడిని లైఫ్లో అస్సలు మిస్ చేసుకోవద్దు. మిస్ అవ్వకూడదనే కదా నా ప్రయత్నం అంతా. కానీ పెళ్ళంటే ఇష్టం లేని వాడికి నా ప్రేమ గురించి ఎలా చెప్పాలో తెలియడం లేదు. తెలియకపోవడానికి ఏముంది పండు? బాబ్జీ దగ్గరికి వెళ్ళి నీ మనసులో ఉన్న మాటలన్నీ చెప్పు. నువ్వెందుకు అతన్ని ఇష్టపడుతున్నావో, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో అతనికి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయి. చేస్తే వింటాడా? అసలు నా మాటలు పట్టించుకుంటాడా? నీ మాటలు విన్న వెంటనే తను ఒప్పుకోకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అతని మనసు మీద ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది. కొన్ని రోజులు మౌనంగా ఉన్నా ఆ తర్వాత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది.
నిజంగా అలా జరుగుతుందా? జరగాలని నేను కోరుకుంటున్నాను. నీ అనుమానాలు పక్కన పెట్టి ప్రయత్నం మొదలుపెట్టు. అంతా మంచే జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ పండు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సూర్య బయలుదేరలేదే లక్ష్మి. 9 అవుతోంది కదా. నేను అదే చూస్తున్నానండి. రోజు అయితే ఈ పాటికి వెళ్ళిపోతాడు. కొంపదీసి మనం ఫోన్లో మాట్లాడింది విన్నాడంటావా? ఎలా వింటాడండి? ఫోన్ మాట్లాడింది గదిలోనే కదా, హాల్లో కాదు కదా. మరి ఏం చేస్తున్నాడే వీడు? లక్ష్మి, అసలు టిఫిన్ పెట్టావా వాడికి? రోజు కంటే ఈరోజు ముందే తిన్నాడండి. అది చూసి తొందరగానే వెళ్ళిపోతాడు అనుకున్నాను, కానీ ఇంకా గదిలోనే ఉన్నాడు. అక్కడ ఆకాషు సంజయ్కి వెళ్దాం వెళ్దామని కంగారు పెడుతూ ఉంటాడు. ఏ కారణం చెప్పి ఆలస్యం చేయాలని చూసినా, ఆపాలనుకున్నా సంజయ్ మీద అనుమానం వస్తుంది. అదే కదండి మన బాధ. ఎప్పుడూ లేంది ఇక్కడికి రావాలని ఆకాష్కి బుద్ధి పుట్టడమేంటో. ప్రతిరోజు టైంకి వెళ్లే సూర్య ఈరోజు ఆలస్యం చేయడమేంటో నాకేం అర్థం కావడం లేదండి. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా సంజయ్కి సమస్యగా మారకపోతే చాలు. ఇంకా నాన్న కాల్ చేయడం లేదేంటి? అంటే సూర్య ఇంట్లోనే ఉన్నారా? సంధ్య, సంధ్య, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోయిందండి, 5 మినిట్స్. ఇంకా 5 మినిట్స్ ఏంటి? మనం తొందరగా వెళ్తే మీ అమ్మా నాన్నలతో ఉండే టైం పెరుగుతుంది. లేదంటే హడావిడిగా వెళ్ళి కంగారుగా రావాల్సి వస్తుంది. అవును, మీ అమ్మ నాన్న ఫోన్ చేశారా? ఇంకా లేదండి, వాళ్ళ కాల్ కోసమే వెయిటింగ్. ఇంట్లోనే ఉంటానని చెప్పారా, లేకపోతే ఎక్కడికైనా వెళ్తామని చెప్పారా? అదే నాకు అనుమానంగా ఉందండి. మనం వస్తున్నామని మర్చిపోయి బయటికి వెళ్ళారేమో. కమోన్ సంధ్య, వాళ్ళు ఎలా మర్చిపోతారు? అది నీ విషయం, దట్స్ ఇంపాసిబుల్. అయినా రాత్రి ఫోన్ చేసి చెప్పావు కదా, ఇంట్లోనే ఉంటారులే. వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేయటం, టైం వేస్ట్ చేయడం తప్ప వేరే ఏం లేదు. బయలుదేరుదాం పద. రా రా రా. నాన్న సూర్య, టైం 9 దాటుతుంది. నువ్వింకా ఆఫీస్కి వెళ్ళలేదే? ఒక కాల్ వస్తుంది నాన్న, దానికోసమే వెయిటింగ్. సైట్కి వెళ్ళడం ఆలస్యం అవుతుంది కదా. ఈరోజు ఎంత ఆలస్యంగా వెళ్ళినా పర్లేదమ్మా, ఇది సైట్కి సంబంధించిన పనే. హలో, మీ కాల్ కోసం వెయిటింగ్. లేదు లేదు, నేనేం చెప్పలేను. ఒకసారి మా బాస్తో మాట్లాడి ఏంటన్నది కన్ఫర్మ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సూర్య, ఈ ఫోన్ కోసమేనా నువ్వు ఎదురు చూస్తున్నది? అవునమ్మా. లక్ష్మి, నువ్వు వెళ్ళి లంచ్ బాక్స్ సర్దిచ్చేసాయి, సూర్య బయలుదేరతాడు. అమ్మా, అప్పుడే వద్దు, మళ్ళీ ఏంట్రా? ఆకాష్తో మాట్లాడాలి. హలో సూర్య. హాయ్ ఆకాష్, ఐరన్ డీలర్ కాల్ చేశాడు. మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసిందంట. ఒకసారి గోడౌన్కి వచ్చి చెక్ చేసుకోమంటున్నాడు. ఇప్పుడంటే నాకు రావడం కుదరదు. ఏ, వేరే ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? ప్రోగ్రామ్ అంటే నా వైఫ్ని తీసుకొని అత్తగారింటికి వెళ్తున్నాను. ఓ సరే, అయితే నీ పని అయిన తర్వాత ఫోన్ చేయి, ఇద్దరం కలిసే వెళ్దాం.
అప్పటి వరకు నేను ఇంట్లోనే ఉంటాను. నువ్వు ఇంట్లో వెయిట్ చేయడం ఎందుకు సూర్య? నువ్వు ఒక్కడివే వెళ్ళి ఆ స్టాక్ చెక్ చేసుకోవచ్చు కదా. ఒక్కడే ఎందుకు? నీ పని పూర్తయిన తర్వాతే రా. సైట్లో కూడా అంత అర్జెంట్ వర్క్స్ ఏమీ లేవు కదా. సరే, నీ ఇష్టం. ఈ సూర్యకి సిన్సియారిటీ మరీ ఎక్కువైపోతోంది. నా కోసం ఇంట్లో వెయిట్ చేయడం ఏంటో, చెప్పిన పని చేయొచ్చు కదా. మాటే వినడు. నేనే మొండి అనుకుంటే నాకంటే జగముండి. సరేనండి. పద. ఇదిగోనండి. ఈ ఫైల్లో ఏం మిస్ కాలేదు కదా? ఏంటి అంకుల్ ఆంటీ ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు? అలా ఏం లేదులే ఆకాషు. నా ఫ్రెండ్ మొన్న ఇంటికి వచ్చినప్పుడు ఈ ఫైల్ మర్చిపోయాడు. తీసుకోవడానికి వస్తానని ఫోన్ చేస్తే నేనే వెళ్తున్నాను. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. సరే అంకుల్. ఇదిగోరా నీ ఫైలు. మీరెందుకు నాన్న రావడం? నేనే వచ్చేవాడిని కదా. నేను మార్కెట్కి వెళ్ళడానికి బయటకు వస్తుంటే నువ్వు ఫోన్ చేసావు. ఎలాగూ బయటకు వస్తున్నాను కదా అని తీసుకొచ్చాను. సరే రండి, మార్కెట్లో డ్రాప్ చేస్తాను. వద్దురా, నువ్వు వెళ్ళు. నేను ఇటువైపు మార్కెట్కి వెళ్తున్నాను. సరే నాన్న, బాయ్. అంకుల్ వచ్చేసరికి లేట్ అవుతుందేమో, మేము బయలుదేరుతామండి. పద సంధ్య. వెళ్ళొస్తాం. అక్కడి దాకా వస్తాను. బాయ్ ఆంటీ. బాయ్. అదేంటి అప్పుడే బయలుదేరుతున్నారా? ఉండొచ్చు కదా, సాయంత్రం వరకు ఏ ఇబ్బంది లేదు. సాయంత్రం వరకు ఏంటి? సాయంత్రం ఎవరైనా వస్తారా? అబ్బే, ఎవరు రారు బాబు. నేను మీ ఆంటీ గుడికి వెళ్దాం అనుకున్నాం. అదే చెప్తున్నాను. అంకుల్, నాకు ఆఫీస్ వర్క్ ఉంది. సంధ్య నువ్వు పని చేయి, నేను ఆఫీస్కి వెళ్తాను. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు. సరేనండి. ఓకే అయితే బాయ్. బాయ్ అంకుల్. బాయ్ బాబు. మీ ఫ్రెండ్ని ఇంటికి రాకుండా బాగానే మేనేజ్ చేశారు నాన్న. లేదంటే ఆయన బెస్ట్ ఫ్రెండ్ని, అతని వైఫ్ని చూసి షాక్ అయ్యేవారు. ఆ మెడికల్ ఫైల్ సూర్యదే అని నీకెలా తెలిసిందమ్మా? ఎందుకు తెలీదు నాన్న. ఫోన్ రాగానే అమ్మ పక్కకు వెళ్ళింది. ఈ ఇంట్లో మెడికల్ ఫైల్ మర్చిపోయే ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా, అందుకే ఫోన్ చేసింది సూర్యని అని అర్థమైంది. మనం ఆడుతున్న అబద్ధం రాజేష్కి కూడా చెప్పానమ్మా. అతను సూర్యని నమ్మించడానికి మెడికల్ ఫైల్ అడిగినట్టున్నాడు. నాన్న, మీరెప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవారు, గుర్తుందా? నిజం మీద నిలబడే జీవితం
రాళ్లతో కట్టిన కోటలా బలంగా ఉంటుంది. అబద్ధాలతో నడిపించే జీవితం ఇసుక మేడలా కూలిపోతుంది అని. ఇప్పుడు నా జీవితం కూడా అలానే ఉందనిపిస్తుంది. లేదమ్మా, మా ఊపిరున్నంతకాలం మేమిద్దరం ప్రాణాలడ్డు పెట్టి మరీ నీ జీవితాన్ని కాపాడతామమ్మా. మీరెన్ని హామీలిచ్చినా నాకేంటో ధైర్యం రావట్లేదమ్మా. అది మీ తప్పు కాదు, ఇలానే జరగాలని రాసిన దేవుడి తప్పు. దేవుడు చేసిన తప్పుని మనిషి నిందించకూడదు కాబట్టి మనం పెట్టుకున్న పేర్లు కర్మ, తలరాత. ఇక్కడి నుండి వెళ్ళిన రోజు రాత్రి మీకు ఫోన్ చేశాను కదా, అప్పటినుంచి మీ ఇంటికి వెళ్దాము అని ఆకాష్ అడుగుతూనే ఉన్నారు. నేనేదో ఒక అబద్ధం చెప్పి పోస్ట్ పోన్ చేస్తున్నాను. ఈ రోజు రాక తప్పలేదు. సూర్య కొన్న నెక్లెస్ మర్చిపోయి మెడలో ఉంచుకుని ఇంటికి వెళ్ళాను. ఆకాష్ దగ్గర నిజం దాయడానికి ప్రాణాలు పోయినంత పని అయింది. సమయానికి దివ్య వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో. సూర్యతో బయటికి వెళ్తుంటే ఆకాష్ చూస్తారన్న భయం, ఆకాష్తో ఉన్నప్పుడు సూర్య వస్తారన్న భయం. ఎక్కడికి వెళ్ళలేక, ఇంట్లోనే ఉండలేక క్షణం ఒక గండల్లా ఉంది. ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులైందో కూడా గుర్తులేదంటే మీరే అర్థం చేసుకోండి. ఇద్దరికీ నా మీద ప్రేమ ఉంది, ఇద్దరు ప్రాణంగా చూసుకుంటున్నారు. ఎవరికి న్యాయం చేయాలో, ఎవరిని దూరం పెట్టాలో తెలియక పిచ్చెక్కిపోతున్నారు. ఒక్కొక్కసారి ఆలోచనలు ఎక్కువై చావే ఈ సమస్యలకి పరిష్కారం అనిపిస్తుందమ్మా. అమ్మా సంధ్య, ఏంటా మాటలు? సమస్యలకి చావే పరిష్కారమైతే భూమి మీద మనుషుల కన్నా శవాలే ఎక్కువ ఉండేవి. నిత్యం జీవోత్సవంలా బ్రతకడం కన్నా అదే సుఖం కదమ్మా. కొన్ని రోజులు బాధపడతారు, ఆ తర్వాత మర్చిపోతారు. అలా అయితే నీ జీవితంతో ఆడుకున్నందుకు ముందు మమ్మల్ని చంపి ఆ తర్వాత నీకు నచ్చిన నిర్ణయం తీసుకో అమ్మా. నాన్న, ఏంటిది? ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. నీ మాటలు కూడా మాకు ఇలానే అనిపిస్తున్నాయమ్మా. నాకేం చేయాలో, ఏం చెప్పాలో తెలియడం లేదు నాన్న. బాధపడకు తల్లి. నాన్న, అమ్మా సంధ్య, ఏదైతే అదవుతుంది. నువ్వు కోరుకున్నట్టే సూర్యకి నిజం చెప్పేద్దాం. వాళ్ళ ఇంటికి ఎలాగో వెళ్ళలేకపోయాం కదా, ఆకాష్ని కూడా ఇంటికి పిలవలేకపోయాం కదా. ఆకాష్ మాత్రం మన ఫ్యామిలీని, ముఖ్యంగా సంధ్యని మీట్ అవ్వాలి, నా గురించి మాట్లాడాలని చాలా ఆశగా ఉన్నాడు. అందుకే
ఆదివారం అని తెలిసినా కూడా వాళ్ళకి నేను ఓకే చెప్పాను. నువ్వు ఓకే చెప్పే ముందు ఒక్కసారి సంధ్యని అడగాల్సింది కదరా. తనకిలా కొత్త వాళ్లతో బయటకు వెళ్ళడం, వాళ్ళ మధ్య తిరగడం అస్సలు ఇష్టం ఉండదు. తెలుసమ్మా, అందుకే సంధ్యకి మనం ముందే చెప్పొద్దు. ఒక సర్ప్రైజ్లా ప్లాన్ చేస్తాను. ఏదో ఒక కారణం చెప్పి తనని డైరెక్ట్గా ఆ ప్లేస్కి తీసుకెళ్తాను. ఆకాష్ని పరిచయం చేస్తాను. దెబ్బకి సంధ్య షాక్ అయిపోవాల్సిందే. ఆకాష్ అతని ఫ్రెండ్ ఈ పిక్నిక్ గురించి చెప్పిన వెంటనే నేను కూడా కొత్త వాళ్ళు కదా రాను అని చెప్పాను. బట్ వాళ్ళు ఒప్పుకునే వరకు వదలలేదు. నేను కూడా సంధ్యతో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నాను. ఈ పిక్నిక్ వల్ల ఆ కోరిక కూడా తీరిపోతుంది కదా. ఎలా ఉంది నా ప్లాన్? బావుందిరా, చాలా బాగుంది. అవునరా, చాలా అంటే చాలా బాగుంది. మీ ఇద్దరి భార్యలు ఒకేసారి ఒకే చోట కలిసే రోజంటే గ్రేట్ రా, చాలా గ్రేట్. ఆ గ్రేట్నెస్ని మీరు మిస్ అయిపోతున్నారే. మీరు ఎలాగో రావట్లేదు కాబట్టి సంధ్యని అక్కడున్న వాళ్ళకి ఎలా పరిచయం చేస్తానో చెప్తాను. జాగ్రత్తగా వినండి. అందరి మధ్యలో నేనున్నప్పుడు సంధ్యని చూసి తనని దగ్గరికి పిలుస్తాను. తను నా పక్కకు వచ్చిన తర్వాత, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంధ్య, నా వైఫ్, ఆహా నా లైఫ్ అని చెప్తాను. నేను చనిపోయానని తెలిసిన ఒక నమ్మకంతో నా కోసం 2 ఏళ్లు ఎదురు చూసింది. తన ప్రేమ గెలిచింది. ఆ ప్రేమే మా ఇద్దరిని కలిపింది. ఇలా ఇప్పటి వరకు సాగిన మా లైఫ్ జర్నీని అందరికీ, ముఖ్యంగా ఆకాష్కి చెప్పాలి. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి తెలిసి ఆకాష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈరోజు బాబ్జీకి నా మనసులో మాటని చెప్పేయాలి. నా ప్రేమని మొత్తం తనకి తెలిసేటట్టు చెయ్యాలి. బాబ్జీ గనక నా మాటలు వింటే అప్పుడు దివ్య పని ఇంకా ఈజీ అవుతుంది. ప్రేమ పెళ్లి అంటేనే ఇష్టం లేదని చెప్పిన వాడికి డైరెక్ట్ గా ప్రపోజ్ చేయడం కష్టమే. అందుకే ఫస్ట్ ఇండైరెక్ట్ గా మాట్లాడి ఆ తర్వాత ముగ్గులోకి దించుతాను. ఇంతగా ఏదో ఆలోచిస్తున్నారంటే నా మీద ఏదో పెద్ద కుట్రే పన్నుతున్నారన్నమాట. ఎలాంటి కుట్రైనా సరే మందులయ్యే వరకు నువ్వు ముందు జాగ్రత్తగా ఉండాలి. పండుగారు, ఇదిగోండి మీరు అడిగిన యాపిల్స్. థ్యాంక్స్ బాబ్జీ, కూర్చో. బాబ్జీ, నీకో విషయం తెలుసా? ఫ్లవర్స్ లో రోజు, ఫ్రూట్స్ లో యాపిల్ లవ్ కి సింబల్ అని తెలుసా? ఏంటి, అలాంటివి కూడా ఉంటాయా? ఉంటాయి. తెలుసుకోవాలనే ఆశ ఉండాలి కానీ ఎన్నో కొత్త కొత్త విషయాలు, భావనలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ వంటేం చేయమంటారండి? వంటదేముందులే, ఒక్కరోజు తినకపోతే ప్రాణాలేమీ పోవు కదా. కానీ మనసులో మాటలు బయటికి రాకపోతే మాత్రం నాకైతే ప్రాణం పోయినంత పనవుతుంది. ప్రేమ గురించి నీ అభిప్రాయం ఏంటి బాబ్జీ? అదేంటండి కొత్తగా అడుగుతున్నారు? ఈ పెళ్లి ప్రేమ అంటే నాకు చిరాకని నేను ఆల్రెడీ చెప్పాను కదా. కానీ నాకు ఆ రెండు అంటే చాలా ఇష్టం. నేను ఒకతన్ని చాలా డీప్ గా ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. అయ్యో అయ్యో, పోన్లేండి, నాలాగే మీరు కూడా పెళ్లి పెట్టాకులు లేకుండా ఒంటరిగా ఉండిపోతారేమో అనుకున్నా. నేను ఉండను,
నాకిష్టమైన వ్యక్తిని కూడా ఉండనివ్వను బాబ్జీ. నేను ప్రేమిస్తున్న వ్యక్తి చాలా మంచివాడు. ఎవ్వరు ఏ కష్టాల్లో ఉన్నా ఆదుకోవడానికి రెడీగా ఉంటాడు. అతని అమాయకత్వం, తింగరితనం అతనికి బలం. నేను ఇంప్రెస్ అయ్యింది వాటిని చూసే. అంత గొప్ప వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుందా? అయ్యో, నేను ప్రేమించిన వ్యక్తి ఎవరో చూడాలనుందా? ఇప్పుడు పండుగారు నా పేరు చెప్పి నేను కాదంటే మళ్ళీ ఏదో ఒక సమస్య క్రియేట్ చేసి నన్ను ఇరికించేలా ఉన్నారు. ఎలాగైనా సరే ఆ పేరు వినకుండా తప్పించుకోవాలి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పనా? అది ఎవరో కాదు బాబ్జీ. అయ్యో పండుగారు, మర్చిపోయాను. నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందండి. మనసులో మాట చెప్తుంటే మీటింగ్ అంటావేంటి? వెళ్ళకపోతే ఏం కాదు, నువ్వు కాసేపు కూర్చో. లేదండి బాబు, ఈ రోజు ఆ మీటింగ్ అటెండ్ అవ్వకపోతే నా జాబ్ పోతుంది. ఇంకొకసారి వచ్చినప్పుడు వింటాను, అప్పుడు చెప్పండి. బాయ్ పండుగారు, బాయ్. ఛా! ఒక్క సెకండ్ వెయిట్ చేసుంటే ఆ పేరు కూడా చెప్పేసేదాన్ని. మంచి ఛాన్స్ మిస్ అయ్యింది. నెక్స్ట్ టైం బాబ్జీకి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేకుండా ఇంకా మంచి ప్లాన్ ఆలోచించాలి. ఆదివారం ఇంటికి వెళ్ళడం కొంచెం ఆలస్యం అయితేనే సూర్య రాద్ధాంతం చేస్తారు. అలాంటిది ఇప్పుడు రాను అని తెలిస్తే ఊరుకుంటారా? నేను చెబితే ఒప్పుకోరు సరికదా? ఖచ్చితంగా కోప్పడతారు. అమ్మా నాన్న తప్ప ఈ సమస్య నుండి నన్నెవ్వరూ బయటపడేలేరు. లక్ష్మి, సంధ్య ఫోన్ చేస్తోంది. సూర్య ఇంకా ఇంటికి రాలేదు కదా? లేదండి, మీరు మాట్లాడండి. అమ్మా సంధ్య, నాన్నా, ఎక్కడున్నారు? ఇంకెక్కడ ఉంటామమ్మా, ఇంట్లోనే ఉన్నాం. ఆయనున్నారా? లేడమ్మా, ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. ఏమ్మా, ఏదైనా మాట్లాడాలా? అవును నాన్నా, ఈ ఆదివారం నాకు అక్కడికి రావడం కుదరదు. మీరే ఎలాగైనా ఆయన్ని కన్విన్స్ చేయాలి. ఏమ్మా, ఆఫీసులో ఏదైనా పనుందా? లేదు నాన్న, నేను ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాము. నేను సంధ్యను తీసుకొని పిక్నిక్ వెళ్తాను. మా లైఫ్ జర్నీని అందరికీ, ముఖ్యంగా ఆకాష్కి చెప్పాలి. అంటే పిక్నిక్ అమ్మా? అవును నాన్న.